సొసైటీలో వాళ్ళకి ఇది తెలియజేయాలని వాళ్ళతో ఒక ప్లెడ్జ్ అంటే ఒక ఓత్ టేకింగ్గా ఇవాళ వాళ్ళకి చేయించాము. అలాగే ఈ ప్రోగ్రాంలో పిల్లలు ఎవరైతే క్యాన్సర్తో డయాగ్నోజ్ అయ్యి ట్రీట్మెంట్ అయిపోయి యథాప్రకారంగా నార్మల్ అయిపోయారో ఆ పిల్లలతో ఇవాళ డాన్సెస్ పర్ఫార్మెన్సెస్ చేయించాము. ఆ పిల్లలు ఏం ప్రూవ్ చేయదలుచుకున్నారంటే మేము క్యాన్సర్ జయించాము, క్యాన్సర్ వైద్యం పూర్తిగా అయిపోయి నార్మల్ అయిపోయి యథాప్రకారంగా మేము నార్మల్ లైఫ్ జీవిస్తున్నామని చూపించడానికి ఇవాళ వాళ్ళు పర్ఫామ్ చేశారు. ఎక్కువగా మన ఎస్పెషల్లీ ఇండియాలో ఎకనామిక్ కండిషన్స్ ఇంప్రూవ్ అయినా కూడా డైటరీ కండిషన్స్ ఆర్ లీనింగ్ టువర్డ్స్ మోర్ ఆయిల్, మోర్ మసాలా. అది ఎలా చేంజ్ చేస్తారు? ఎందుకంటే అల్టిమేట్లీ పర్కులేట్ డౌన్ టు ద కిడ్స్ అనమాట. దే విల్ లెర్న్ ద ఫుడ్ హ్యాబిట్స్. అబ్సల్యూట్లీ. సో అది ఆ హ్యాబిట్స్ తగ్గించాలడానికి మేము ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రోగ్రామ్. పేరెంట్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. డెఫినెట్లీ పేరెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో చిన్నప్పటి నుంచి పిల్లలకి ఒక ఫ్రూట్, ప్రతి మీల్లో ఒక ఫ్రూట్ ఇవ్వాలని చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పెద్దగా అయిన తర్వాత కూడా ప్రతి ఆహారం భోజనం చేసిన తర్వాత ఆ బాబు తప్పనిసరిగా ఫ్రూట్ అడుగుతాడు. సో చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకి అలవాటు చేయాలి. పొద్దున్న లేసి పిజ్జాలు ఇవ్వడము, ఫ్రైడ్ చికెన్ తీసుకోవడము, KFC చికెన్ తీసుకోవడము, ఈ ఫ్రైడ్ ఫుడ్ అలవాటు చేసుకోవడంతో ఆరోగ్యం పాడు చేసి ఎక్సర్సైజ్ లేకుండా ఒబేసిటీ పెరిగి ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ 80% ఉంటాయి. క్యాన్సర్ ఇన్సిడెంట్స్ రోజు రోజుకి చాలా పెరుగుతూ ఉంది. ఉదాహరణకి 6 లక్షల కేసెస్ పర్ ఇయర్ మనము ఇంతకు పూర్వం చూసేవాళ్ళము 5 years బ్యాక్. ఇప్పుడు 10 లక్షల కొత్త క్యాన్సర్ పేషెంట్స్ ప్రతి సంవత్సరము డయాగ్నోస్ చేస్తున్నాం. రోజు రోజుకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంది. అన్ఫార్చునేట్లీ మనమే కారణం దానికి. మనం చేసే దినచర్యలు, డే టు డే యాక్టివిటీస్, లైఫ్ స్టైల్ ద్వారానే ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. 80% ఆఫ్ ద క్యాన్సర్స్ లైఫ్స్కుంటే మనము ఓన్లీ 10 to 15% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ ఇన్ చిల్డ్రన్, 85% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ ఇన్ అడల్ట్స్. అలాగే లోవర్ సోషియో ఎకనామిక్ గ్రూప్లో 55% క్యాన్సర్స్ ఉంటాయి. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు 30-35% ఉంటాయి. రిచ్ ఇన్కమ్ అంటే హైయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు 15% ఉంటాయి. సో ఈ హైయర్ ఇన్కమ్ గ్రూప్లో క్యాన్సర్స్ రావడానికి ముఖ్యమైన కారణాలు వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్స్. అలాగే పూర్ ఎకనామిక్ సోషల్ గ్రూప్ వాళ్ళకి ముఖ్యమైన కారణాలు పూర్ హైజీన్తో వచ్చే కారణాలు, ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చే క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్స్ క్యూరబుల్ అనేది 10 years బ్యాక్ ఆల్మోస్ట్ 10 to 20% ఆఫ్ ద క్యాన్సర్సే క్యూర్ చేసేవాళ్ళము. ఇటీవల కొత్త పరికరాల ద్వారా, కొత్త ట్రీట్మెంట్ ద్వారా, టార్గెటెడ్ థెరపీ, కీమోథెరపీ అండ్ రేడియేషన్ ద్వారా, న్యూ టైప్ ఆఫ్ క్యాన్సర్ సర్జరీస్ ద్వారా ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద క్యాన్సర్స్ను మనం క్యూర్ చేయగలుగుతున్నాం. క్యాన్సర్లో పలు రకాల వైద్యంలో ముఖ్యంగా సర్జరీ, రేడియేషన్ ట్రీట్మెంటు, తర్వాత కీమోథెరపీ, ఈ 3 వైద్యాలతో ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ చేసుకుంటాము. ప్రతి పేషెంట్కి అన్ని వైద్యాలు అవసరం పడకపోవచ్చు. ఎర్లీ స్టేజ్లో ఉంటే ఏదో ఒక వైద్యంతోనే పూర్తిగా క్యూర్ చేయడానికి వీలవుతుంది. అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు 3 అవసరం పడవచ్చు. సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ 3 అవసరం పడే అవకాశం. క్యాన్సర్ అనగానే సాధారణంగా జనాలు అమ్మో అని వాళ్ళకి క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్. క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి వీలవుతుంది. అది ఉద్దేశించి వరల్డ్ క్యాన్సర్ డే నాడు ఈరోజు చిన్నారులు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని, రేడియేషన్ తీసుకొని, కీమోథెరపీ తీసుకొని జయించి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఇవాళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. దీన్ని ఉదాహరణగా అందరూ క్యాన్సర్ అంటే భయపడకుండా డయాగ్నోస్ చేసుకున్న తర్వాత వైద్యం దీంట్లో ఉంది, మంచిగా అయిపోతాము, నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి వీలవుతుందన్న ధైర్యంతో మీరు వైద్యం చేయించుకోవాలని మీరు మనవి చేశారు.